హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎయిత్ వండర్ ఇంటీరియర్స్. నేను మీ హరికృష్ణ. ఇప్పుడు మనం హన్మకొండలో రీసెంట్గా కంప్లీట్ అయిన ఫ్లాట్ని చూడబోతున్నాము. అది ఒకసారి ఎలా ఉందో చూసే ముందు మీరు కూడా హన్మకొండ వరంగల్ నియర్ బై కనుక ఇంటీరియర్స్ ఒకవేళ చేయించుకోవాలనుకుంటున్నారు అని అనుకుంటే ఇక్కడ మనం రీసెంట్గా కంప్లీట్ చేసిన వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. ఒకసారి చూడండి ఎలా ఉందో. మీకు కూడా ఇంటీరియర్స్ కావాలంటే కింద నెంబర్కి కాల్ చేయండి. ఇంట్లోకి వెళ్ళి ఒకసారి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనము హాల్లో ఉన్నాము. ఒకసారి ఇక్కడ హాల్ కనుక మీరు చూస్తే ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మీరు చూస్తున్నారు కదా, వైడ్ టీవీ యూనిట్ ఇది. సో ఈ టీవీ యూనిట్లో మీకు అంటే జనరల్ కలర్స్ కాకుండా మనం రాఫ్టర్స్ లాగా అంటే లోవర్సే మార్బుల్ షేడ్లో తీసుకున్నాము. డార్క్ లైట్ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇవి రాఫ్టర్స్, జనరల్గా వుడెన్ రాఫ్టర్స్ మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాము. బట్ ఇక్కడ చూస్తే మార్బుల్ ఫినిషింగ్లోనే డార్క్ లైట్ ఫ్లూటెడ్ లాగా తీసుకున్నాం మనము. సో అండ్ కింద మీరు కాన్సెప్ట్ చూస్తున్నారు కదా, ఈ కాన్సెప్ట్ మనము రెగ్యులర్గా స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ కాకుండా ఒక కర్వింగ్ షేప్లో మనం ప్లాన్ చేసాము. అంటే ఎండ్ టు ఎండ్ మీరు చూస్తే ఈచ్ బాక్స్ కర్వింగ్ షేప్లో మనం ప్లాన్ చేసాము. సో దట్ ఈ షట్టర్స్ కూడా ఈ డ్రాస్ కూడా మనం అలానే ప్లాన్ చేసాం. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీనివల్ల ఏంటి, మీకు ఒక రెగ్యులర్ ఫీల్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఫీల్ అనేది మీకు ఇంట్లోకి ఎంటర్ కాగానే మీకు ఒక డిఫరెంట్ అపిరెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం లెఫ్ట్ రైట్ అన్నది డ్రాస్ ఇచ్చాము. అండ్ ఇక్కడ సేమ్ టైం మనం సెంటర్లో గ్లాస్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేసాం. మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. సో ఇవన్నీ సాఫ్ట్ క్లోజింగ్స్ ఉంటాయండి. మీరు ఏదైనా కూడా మనకి సాఫ్ట్ క్లోజింగ్స్ క్లియర్గా ఉంటాయి. మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే న్యాచురల్ లుక్ మీకు కనిపిస్తుంది ఎప్పుడైనా మ్యాట్ ఫినిషింగ్లో. అంటే న్యాచురల్ లుక్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ మీరు గ్లాజీ తీసుకున్నారు. లైక్ ఇప్పుడు మీరు టీవీ చూస్తున్నారు కదా, ఈ టీవీ చూసినప్పుడు ఏమవుతుందంటే లైట్ పడ్డప్పుడు, వెంటిలేషన్ పడ్డప్పుడు ఒక సైడ్ ఒకలాగా ఒక సైడ్ ఒకలాగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ మ్యాట్ ఫినిషింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎటు నుంచి చూసినా కూడా ఈ కలర్ అన్నది ఒకేలా కనిపిస్తుంది. అంటే జెన్యున్ కలర్ మీకు కనిపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒరిజినాలిటీ మీకు ఇప్పుడు టీవీ యూనిట్లో మీరు కలర్ చూస్తే ఒరిజినల్ కలర్ అన్నది ఎప్పటికీ అలానే కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనము ఒక స్టోరేజ్ పర్పస్ గ్లాస్ డోర్ అనేది ప్రొవైడ్ చేసాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఏదైతే ఇక్కడ వుడెన్ ప్యాటర్న్ ఉందో ఈ వుడెన్ ప్యాటర్న్ సైడ్ మనము ఇది కూడా మనం అదే కంటిన్యూ చేసాము. సో మనము మన ఎయిత్ వండర్ ఇంటీరియర్ స్పెషాలిటీ ఏంటి అంటే మనము నెంబర్ ఆఫ్ కలర్స్ని యూజ్ చేయము ఎప్పుడు కూడా. సో లిమిటెడ్ కలర్స్ ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసి దాన్ని బట్టి ప్రాపర్గా ఇంటీరియర్ని సెట్ చేస్తాం. మీరు మన ప్రీవియస్ సైట్స్ అయినా మీరు చూస్తే మీకు క్లియర్గా ఒక విషయం అర్థమవుతుంది. కొంచెం ఆడ్ లుక్ పర్పస్ కలర్స్ మనం ఎప్పుడు కూడా యూజ్ చేయము. పేస్టల్ కలర్స్ ఒకవేళ డార్క్ యూజ్ చేసినా దాని కంటిన్యూషన్ ఇమీడియట్గా లైట్ కలర్ ఎలా రావాలి అనే ఒక ఫోకస్డ్ ఐ కాంటాక్ట్కి పడేలా మనం క్రియేట్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ కూడా మేము ఈ ప్యాటర్న్ని ఈ సైడ్ కంటిన్యూ చేసి ఇక్కడ మేము లోపల క్లియర్గా చూస్తున్నారు కదా, మీకు ప్రొఫైల్ గ్లాస్ డోర్ లోపల లైటింగ్ కూడా ప్రొవైడ్ చేశాము. దానివల్ల ఏమవుతుంది, మీకు ఇక్కడ ఏదైనా డిస్ప్లే పెట్టుకున్నప్పుడు లుక్ అన్నది చాలా గ్రాండియర్గా కనిపిస్తుంది. సో దట్ ఇక్కడ మనం బయట కూడా చూస్తున్నాం కదా, కాంబినేషన్ మీరు క్లియర్గా మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వుడెన్ కలర్, రోజ్ గోల్డ్ హ్యాండిల్, రోజ్ గోల్డ్ మళ్ళీ ప్రొఫైల్ ఇక్కడ. సో ఇలాంటి ఒక కాంబినేషన్ చేసుకున్నప్పుడే యూనిఫామ్ లుక్ అనేది వస్తుంది. ఎప్పటికీ మీకు అది ఆడ్గా కనిపించదు యూనిట్ అంతా మనకి. సో దట్ ఇది ఎలివేట్ అవ్వడం వల్ల మనకి అంటే లోపల లైట్ ఇవ్వడం వల్ల ఇది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. సో ఎంటైర్ సెక్షన్ మీరు ఈ టీవీ యూనిట్ కనుక చూస్తే ఇది మనకి 12 ఫీట్ టీవీ యూనిట్. ఈ ఇంత పెద్ద టీవీ యూనిట్ని మనము అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్లో అండ్ డిఫరెంట్ కలర్స్ త్రూ మనము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఎయిత్ వండర్ ఇంటీరియర్స్ని కన్స్ట్రక్షన్ టైంలోనే అప్రోచ్ అవ్వండి. మీకు ఎండ్ టు ఎండ్ డిజైనింగ్ సర్వీసెస్ కానీ లేకపోతే ఎగ్జిక్యూషన్ సర్వీసెస్ కానీ 100% ఫుల్ఫిల్ చేస్తుంది. క్లయింట్కి ఏది కావాలో దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో ఎయిత్ వండర్ ఇంటీరియర్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. థ్యాంక్ యూ.